సో సాలరీ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అనేది సెకండ్ యూనిట్ క్వశ్చన్. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్డ్ మేనర్. సో అకార్డింగ్ టు సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ప్రకారం శాలరీస్ అంటే ఏంటంటే, ఒక ఎంప్లాయర్ కనుక ఎంప్లాయీని ఒక కంపెనీలో రిక్రూట్ చేసుకున్నప్పుడు వాడికి శాలరీస్ కానీ, వేజెస్ కానీ, కమిషన్ కానీ ఇలా పే చేయాల్సి ఉంటుంది. సో అది మంత్లీ బేసిస్ అయితే శాలరీ అంటాము, నెక్స్ట్ డైలీ బేసిస్ అయితే మనం వేజెస్ అంటామన్నమాట. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, రిలేషన్షిప్ ఆఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ. రిలేషన్షిప్ ఆఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ ఎలా ఉంటుందంటే, పేయీ అండ్ రిసీవర్ ఆఫ్ ద శాలరీ అన్నట్టు ఉంటుందన్నమాట. ఎంప్లాయర్ అనేవాడు ఇక్కడ గవర్నమెంట్ అవ్వచ్చు, లోకల్ అథారిటీ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, పబ్లిక్ బాడీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఈ ఎంప్లాయీ వాడిని స్పెసిఫిక్గా ఇండిపెండెంట్ కాంట్రాక్ట్లో కానీ, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో కానీ మా ఇద్దరికి సంబంధించిన రిలేషన్షిప్, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉందని స్పెసిఫై చేయాలి. అలా స్పెసిఫై చేయకపోతే హీ విల్ నాట్ బి కన్సిడర్ ఇట్ యాజ్ ఎంప్లాయీ, హీ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ అన్ ఎంప్లాయీ అన్నమాట. శాలరీ రిసీవ్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఏదైనా శాలరీ కనుక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద రిసీవ్ చేసుకుంటే ట్యాక్సబుల్ అవుతుందంట. శాలరీస్ హెడ్లో ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంటే, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి ట్యాక్సబుల్ అవుతుందంట. ఓకే నెక్స్ట్, రిసీప్ట్స్ ఫ్రమ్ అదర్ పర్సన్స్ నుంచి ఏమైనా రిసీవ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, సో ఇది కూడా ఏంటంటే శాలరీస్ హెడ్లో మనం ట్యాక్సబుల్ అవుతుందంట. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ట్యాక్సబుల్ అవుతుందంట. నెక్స్ట్, ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ శాలరీ. అక్రూవల్ ఆఫ్ శాలరీ అంటే సర్వీసెస్ ఎక్కడైనా రెండర్ చేస్తే వాటిని అక్రూవల్ ఆఫ్ శాలరీ అని అంటామన్నమాట. ఏదైనా ఒక కంపెనీలో కానీ, ఆఫీస్లో కానీ మనం సర్వీసెస్ రెండర్ చేస్తే మనకి శాలరీ అక్రూ అవుతుంది. సో ఆ అక్రూ అయిన శాలరీ అవుట్ సైడ్ ఇండియా అయితే అవుట్ సైడ్ ఇండియాలో ట్యాక్సబుల్ అవుతుంది, ఇన్సైడ్ అయితే ఇన్సైడ్ అవుతుంది. ఒకవేళ ఇండియా బేసిస్ కంపెనీ అయ్యుండి ఇంగ్లాండ్ వెళ్తే, సో ఇండియన్ కంపెనీ కిందే కన్సిడర్ చేస్తారు, సర్వీసెస్ కూడా దాని ప్రకారమే పే చేస్తారనమాట. డిడక్షన్ మేడ్ బై ఎంప్లాయర్ ఎంప్లాయీ. సో ఎంప్లాయర్ కనుక డిడక్షన్స్ ఏమైనా చేస్తే డిడక్షన్స్ ఏదైనా శాలరీ పే చేసే దాంట్లోంచి ఎంప్లాయర్ కనుక తీస్తే ఏదైతే శాలరీని తీసాడో ఎంప్లాయీ, సో దాన్నే మనం అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ బై ద ఎంప్లాయీ కింద తీసుకుంటాం అన్నమాట. ఇన్ కేస్ ఎంప్లాయీ రిసీవ్స్ హిస్ శాలరీ ఆఫ్టర్ సర్టెన్ డిడక్షన్స్ బై అన్ ఎంప్లాయీ. డిడక్షన్స్ తర్వాత అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఇట్ విల్ నాట్ బీ నెట్ అమౌంట్ రిసీవ్డ్ అని కన్సిడర్ చేయము, ఇట్ విల్ బీ గ్రాస్ అమౌంట్ డ్యూ టు ద ఎంప్లాయీ. సో నెట్ అమౌంట్ రిసీవ్డ్ కింద కన్సిడర్ చేయకుండా గ్రాస్ అమౌంట్ రిసీవ్డ్ టు ద ఎంప్లాయీ కింద మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. శాలరీ ఆర్ పెన్షన్ రిసీవ్డ్ బై యుఎన్ఐ ఎంప్లాయీస్. సో యుఎన్ఐ ఎంప్లాయీస్ అంటే ఈ ఎంప్లాయీస్ని ఎప్పుడు స్పెసిఫై చేసామంటే, మనం అకార్డింగ్ టు సర్క్యులర్ 293 డేట్ 10/2/81లో స్పెసిఫై చేసిన ప్రకారం అన్నమాట. నెక్స్ట్, శాలరీ యాజ్ ఏ పార్ట్నర్ అంటే శాలరీ కానీ, కమిషన్ కానీ, రెమ్యూనరేషన్ కానీ వర్కింగ్ పార్ట్నర్ ఫర్మ్ నుంచి రిసీవ్ చేసుకుంటే అది ఇట్ షల్ నాట్ బి ట్యాక్సబుల్ అంటారు హెడ్ శాలరీ అన్నమాట. శాలరీ హెడ్లో ట్యాక్సబుల్ అవుతుందంటే, ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్లో ట్యాక్సబుల్ అవుతుందంట. నెక్స్ట్, పేమెంట్స్ రిసీవ్డ్ బై లీగల్ హెయిర్స్ ఆఫ్ ఏ డిసీజ్డ్ ఎంప్లాయీ. డిసీజ్డ్ ఎంప్లాయీ అంటే చనిపోయిన ఎంప్లాయీ తరపున ఏదైనా ఎక్స్గ్రేషియా రిసీవ్ చేసుకుంటే బిడ్డో కానీ, వాళ్ళ లీగల్ హెయిర్స్ కానీ అవి సర్వీసెస్ అనేవి అవి ట్యాక్సబుల్ అవ్వంట శాలరీ ఇన్కమ్ కింద. బట్ ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. సో అది ట్యాక్సబుల్ అవుతుంది, కానీ ఫ్యామిలీ పెన్షన్ ఏదైతే రిసీవ్ చేసుకున్నారో అది ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంటే అదర్ ఇన్కమ్స్ దగ్గర ట్యాక్సబుల్ అవుతుందంట. ఓకేనా. అండ్ నెక్స్ట్, పేమెంట్ మేడ్ బై సెసేషన్ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఒక పర్టికులర్ సెక్షన్ వరకు టెంపరీగా ఎంప్లాయ్మెంట్ అనేది ఎంప్లాయీ తీసుకోకుండా, పర్సనల్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో
కొంచెం టెంపరీగా జాబ్ వదిలేసి నెక్స్ట్ మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు తనకి శాలరీ పే చేస్తే అది శాలరీ హెడ్ కింద ట్యాక్సబుల్ అవుతుందంట. సో ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ శాలరీ. సో ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ బికాజ్ రెమ్యూనరేషన్ ఫర్ సర్వీసెస్, ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్రీవియస్గా సర్వీసెస్ రెండర్ చేశాడు కాబట్టి పాస్ట్లో దానికి సంబంధించిన శాలరీ పే చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ హెడ్ శాలరీస్ అన్నమాట. వాలంటరీ ఫార్గోయింగ్ అంటే వాలంటరీగా శాలరీ రిసీవ్ చేసుకోను సర్వీస్ చేసినా సరే దాన్ని వాలంటరీ ఫార్గోయింగ్ అంటాము. సో అలాంటి శాలరీ కూడా అసలు మనం పే చేసినా పే చేయకపోయినా ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ హెడ్ శాలరీ అనమాట. అది కాకుండా వాలంటరీ సరెండర్ ఆఫ్ శాలరీస్ జరిగితే ఇట్ విల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ మాట. సో వాలంటరీగా సరెండర్ చేస్తే కనుక వాలంటరీ సరెండర్ ఆఫ్ శాలరీస్ ఏవైనా ఉంటే కనుక అవి ట్యాక్సబుల్ అవ్వమంటాం. వాలంటరీ ఫార్గోయింగ్ ట్యాక్సబుల్ అవుతుందంట. ప్రీవియస్ ఇయర్ శాలరీస్ సో ప్రీవియస్ ఇయర్ శాలరీస్ ఏంటంటే అది ఇన్కమ్ అండర్ ద హెడ్ శాలరీస్ అనమాట. నెక్స్ట్ శాలరీస్ వెన్ డ్యూ, సమ్ శాలరీ బికమ్స్ ద ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్. సో ఫస్ట్ డేట్ ఆఫ్ ఎవ్రీ మంత్ శాలరీ అనేది పే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్లో కూడా అదే రూల్ ఫాలో అవుతుంది. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఇట్ విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ అనమాట. లాస్ట్ డే ఆఫ్ ద మంత్ విల్ బి కన్సిడర్డ్ as శాలరీ డ్యూ మాట. ఏం లేదండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం డ్యూ డేట్ ఎప్పుడంటే లాస్ట్ మంత్, స్టేట్ గవర్నమెంట్కి అయితే ఫస్ట్ డేట్. అడ్వాన్స్ శాలరీ రిసీవ్డ్, ఏదైనా శాలరీ కనుక డ్యూ డేట్ కన్నా ముందే రిసీవ్ చేసుకుంటే దాన్ని అడ్వాన్స్ శాలరీ అంటాం. ఏరియర్స్ ఆఫ్ శాలరీ, అక్యుములేటెడ్ శాలరీ అంటే పాస్ట్ ఎంప్లాయర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటే దాన్ని ఏరియర్స్ అంటామన్నమాట. ఏరియర్స్ ఏంటంటే రిసీవ్ చేసినా చెయ్యకపోయినా మనం దాన్ని ఏ ఇయర్కి అయితే అది సంబంధించిందో ఆ ఇయర్కి సంబంధించి ట్యాక్సబుల్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ శాలరీ. నెక్స్ట్ now we are going to discuss about rent free accommodation అండి. రెంట్ ఫ్రీ అకామిడేషన్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటనేది తెలుసుకుందాం. సో ద వాల్యూ ఆఫ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఈజ్ ఏ ట్యాక్సబుల్ పర్క్ విజిట్. సో పర్క్ విజిట్ అంటేనే బెనిఫిట్, అందులో ఇది ట్యాక్సబుల్ పర్క్ విజిట్ అంట రెంట్ ఫ్రీ అకామిడేషన్స్. ఇదంట అందరికీ ట్యాక్సబుల్ అంట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ స్టేటస్. వాళ్ళ స్టేటస్ ఆఫ్ ద శాలరీ అని డిపెండ్ అయ్యి ఏమీ లేదు. సో అందరికీ ఇది taxable matter. For valuation of rent-free accommodations, employees have classified into government employees and other employees. Methods of valuation వచ్చరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ద వాల్యూ ఆఫ్ రెంట్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఈజ్ నోన్ యాజ్ లైసెన్స్ ఫ్రీ. ఇట్ కెన్ బీ రెంట్ చార్జ్డ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ అనదర్ ఎంప్లాయీ ఆఫ్ సేమ్ స్టేటస్ ఫర్ సిమిలర్ టైప్ ఆఫ్ హౌస్. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ట్యాక్స్ అనేది ట్యాక్సబిలిటీ రెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే లైసెన్స్ ఫీ అని క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఇది ఎలా అంటే రెంట్ చార్జ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ అనదర్ ఎంప్లాయీ ఆఫ్ సేమ్ స్టేటస్. సో సేమ్ స్టేటస్ అనదర్ ఎంప్లాయీ నుంచి సేమ్ టైప్ ఆఫ్ హౌస్ నుంచి కలెక్ట్ చేసేదాన్ని మన లైసెన్స్ ఫీ రెంట్ ఛార్జెస్ అంటన్నమాట. సో అదర్ ఎంప్లాయీస్ మాట. ఇఫ్ house is owned by the employer, the value of the house is calculated. In cities అయితే whole population more than 25 lakhs ఉంటే 15% of salary is taxable. In cities like whose population is more than 10 lakhs అయితే 25 lakhs కన్నా తక్కువ ఉంటే 10% of salary, less than 10 lakhs అయితే 7.5% of salary is taxable మాట. If house is hired by the employer, the value of the house is calculated 50% or actual rent paid, whichever is less is taxable మాట. సో 15% శాలరీ కానీ యాక్చువల్ రెంట్ ఎంత పే చేస్తున్నాడో ఏదైతే తక్కువ ఉంటుందో అది ట్యాక్సబుల్ అవుతుందంట. ఇఫ్ హౌస్ ఈజ్ హైయర్డ్ బై ద employer అనమాట. If the salaries include pays like DNS allowance forming part of the salary, fee, commission, bonus taxable
other than or not forming part of any other monetary payment chargeable to tax and leave encashment. Salary అంటే ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయంట. The value determined by the above is treated as the value unfurnished house to which we add 10% of the value furniture provided free of cost or higher charges of such. సో హైరింగ్ ఛార్జెస్ కానీ ఫర్నిచర్కి సంబంధించిన వాల్యూ కానీ 10% యాడ్ చేస్తే వీ గెట్ రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ అనే వాల్యూ మనకి వస్తుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ వాల్యూషన్.